ఇర్మియా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయ భాగము. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయ భాగము 16వ వచనాన్ని కుమారు చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అందరూ బైబిల్స్ తీసి అందరూ చదువు ముగిస్తారు. రెడీ, 1 2 3 స్టార్ట్. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు ఏం కలుగుతుంది? అందరు ఎప్పుడు ఏం కలుగుద్దట? అందరు ఎప్పుడు ఒకసారి మేలు కలుగు చెప్పండి. అందరూ మేలు కలుగు మార్గమేదో అని అడిగి తెలుసుకొనుడి. అందరు ఎప్పుడు ఒకసారి అందరూ కూడా మేలు కలుగు. అందరు ఎప్పుడు ఒకసారి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఇందులో రాసిన ఒక మాటను కూర్చి రాస్తున్నాడు. ఏంటంటే నడుచుకోండి అంటాడు. అందరూ చెప్పండి, ఏం చేయాలట? మనము నడుచుకోవాలి. దానికి ముందు ఒక ప్రశ్న రాస్తాడు. మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకోండి అంటే అర్థం ఏంటిది? మేలు కలుగు మార్గం ఏదో ఒకటి ఉంది, అవునా? మేలు కలుగు మార్గం ఉంది, దాన్ని అడగండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మేలు కలగని మార్గాలు కూడా లోకములో చాలా ఉన్నాయా లేవా? చెప్పరే, ఉన్నాయా లేవా? కనుక ఇప్పుడు మార్గాన్ని అడగండి, తెలుసుకోండి, అందులో మీరు నడవండి. ఒకవేళ అందులో నడిస్తే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మీకు నెమ్మది కలుగుద్దట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకిద్దాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. మేలు కలుగు మార్గం. అందరూ వారి సొంత మార్గములను ఎంచుకొనుచున్నారు అని బైబిల్లో ఉంది కదా. నేను ఒకసారి హెబ్రీలో యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయ భాగము 53వ అధ్యాయ భాగము 6వ వచనం చదువుబిడ. మనమందరము త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవలో తెలిగేను. చాలు. మనమందరము గొర్రెల వల్లే, అందరూ ఎప్పుడు ఒకసారి మాట, గొర్రెల వల్లే త్రోవ తప్పామట. ఎలా తప్పామట? త్రోవ, గొర్రెల వల్లే త్రోవ తప్పామట. ఇంకా మనలో ప్రతి వాడు తనకిష్టమైన మార్గములలో నడుచుకుంటున్నాడట. ఏ మార్గాలు అవి? అందరూ ఎప్పుడు త్రోవ అనే దానికి నేను ఇంకో పదం చెప్తున్నాను. ఏ మార్గాలు అవి? ఇష్టమైన మార్గాలు కదా. ఈ మధ్యకాలంలో చాలామంది డ్రెస్సెస్ వేసుకుంటున్న వాళ్ళు చాలామంది చూసా. ఇది మనము వేసుకున్న ట్రెండా అంటే అది కాదు, ఎవరిదో ఒకళ్ళని కాపీ చేస్తున్నాం కదా. నేను మొన్న ఒకసారి ఒక వ్యక్తిని చూశాను. ఈ మధ్యకాలంలో చాలామంది ఇన్షర్ట్ వేస్తారు. ఇన్షర్ట్ అని తెలుసా? పురుషులకు తెలుసు, స్త్రీలకు తెలియదేమో, కానీ ఇలా కూడా తెలుసు అనుకో. మన షర్ట్ని ప్యాంట్ లోపలికి వేసుకొని మంచి నీట్గా తయారవుతారు కదా, అయ్యవారు ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక విచిత్రమైన ట్రెండ్ కనబడు కొందరిలో. అదేంటంటే ముందు భాగం ఇన్షర్ట్ వేస్తారు, వెనక భాగము విడిచిపెడతారు. చూసిరా? చూసిరా లేదా? హర్రబెడ్లో చాలామంది కనబడతారు. ఇక్కడ ముందు భాగం మాత్రమే లోపలికి వేస్తారు, ఇక్కడ నుంచి మెల్లగా బయటకు వస్తుంది. వాళ్ళని చూసిన తర్వాత చాలామంది అలాగనే మొదలుపెట్టారు. అర్థమైందా? ఇన్షర్ట్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అసలు ఎలా ఉండాలి ఇన్షర్ట్?
పూర్తిగా రౌండప్గా ఇన్షర్ట్ అంటే షర్ట్ లోపలికి వేసుకుంటా. అయితే ఇలాగనే చాలామంది ఒకరిని చూసి ఇలాగనే వెలిస్తూ ఉంటే ఒకరిని అడిగాడట, రే ఎందుకురా ఇన్షర్ట్ అట్లా వేస్తారు, వేస్తే మంచిగా వేసుకో, లేకపోతే మొత్తం విడిచిపెట్టు, అదైనా మంచిగా ఉంటుందిగా, క్యాజువల్గా ఉండు, నార్మల్గా ఉండు, నీకు ఇష్టం లేకపోతే ఇన్షర్ట్ వేయకు, వేస్తే ఇన్షర్ట్ పూర్తిగా ముందు వేసుకొని వెనక్కి విడిచిపెట్టుడు ఏంద్రా ఇది అంటే, ఇది నాది కదా అంకుల్, ఆ అంకుల్ వేస్తాడు. ఎవడు? ఒక అంకుల్ వేస్తాడట. ఒక ఆయన చూశారట, వీడు ఆయన చూసి వేసుకున్నాడట. వీడు ఈయన పోయాడు, అన్నాడట, ఎవరన్నా ఎక్కడ చూసినావు చెప్పరా అంటే, ఫలానా దగ్గర అంటే, ఆయన కలిసినప్పుడు అన్నాడట, ఏం బ్రదర్ నువ్వు ఎందుకు ఇన్షర్ట్ ఇలా వేస్తావు, ఎక్కడ చూసావు ఈ ట్రెండ్, ఎక్కడన్నా గమనించావా అంటే, లేదు బ్రదర్ నేను కూడా ఎక్కడ చూడలేదు, ఒక వ్యక్తిలో చూశాను, ఆయన వేసిండు కాబట్టి నేను కూడా చెప్పాలి, ఆయన వేసిండు కాబట్టి నేను కూడా వేసిన. ఎవరు వేశారు అని అడిగాడట. మళ్ళీ అయిన పోయి ఆ ప్రక్కన ఉంటాడు చూడు, ఒక అబ్రాహం అంకుల్, వాళ్ళ అబ్బాయి వేసినాడు అట. ఎవరు అడిగినా అబ్రాహం వాళ్ళ అబ్బాయి అట. అంత విశ్వాసులే మనోళ్ళు, అంత తక్కువలేం కాదు. ఈ అబ్రాహం గారు అబ్బాయి దగ్గర పోయినట్టు ఈ పాస్టర్ గారు పోయి అడిగాడట, మీ అబ్బాయి ఉన్నాడండి అంటే, ఉన్నాడండి పిలుస్తా, రే అబ్బాయి రారా అంకుల్ వచ్చిందంటే వచ్చినట్టు. ఏంద్రా నాన్న ఈ మధ్యలో కొత్త స్టైల్ వేస్తున్నామట, ఇన్షర్ట్ ముందు ఏమో లోపలికి వేసుకుంటున్నామట, వెనకంత విడిచిపెడుతున్నామట, ఏంద్రా కథ అంటే, నాకేం తెలుసు అంకుల్ అన్నాడటాడు. మరి నువ్వు ఎందుకు వేసావురా అన్నాడట. అంటే వాడు అన్నాడట, అంకుల్ ప్రాబ్లం అది కాదు, నా ముందు ఉన్న గుండి చిరిగిపోయింది, గుండి చిరిగిపోయినందుకు ముందు లోపలికి అనుకున్నా, వెనక ప్యాంటు చిరిగింది, నా వెనక నా సీట్ కనపడొద్దని చెప్పి వెనుకున్న షెట్టర్ కిందికి అనుకున్నా. ఇది నా ప్రాబ్లం అంకుల్, నా ప్రాబ్లంని ట్రెండ్ అయిపోయింది, నేనేం చేయాలని అడిగాడు. ఎందుకు వేసింది అంటాడు, లోపల ముందున్న భాగంలో గుండె దగ్గర ఏమైందట, చినిగింది. ఇది కవరింగ్ చేయడానికి ఏం చేసినట్ట వాడు, ముందు ఇన్షర్ట్ వేసినట్ట. ఇంకెందుకు వేసినంటే వెనకేమైందట, వాని ప్యాంటు చినిగిందట. ఇది కవర్ చేసుకోవడానికి ఏం చేసినట్టు వాడు వెనక ఇడిచిపెట్టుకున్నట్టు. వాస్తవానికి ఆ ట్రెండ్ ఏంటంటే, ముందు వెనక చినిగిపోయినట్టు వేసుకోవచ్చు. హలో, ఎవరు వేసుకోవచ్చు అది? ముందు వెనక చినిగిపోయినట్టు వేసిందంటే దానికి అర్థం ఉంది. ఇప్పుడు జనాలు ఎందుకు వేస్తున్నావు నాకు అర్థమే కాదు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏదంటే, వాని చూశాను, ఆ ట్రెండ్ ఆ స్టైల్ బాగుంది కాబట్టి దాన్ని ఏం చేస్తున్నా, నేను ఫాలో అవుతున్నా. రైట్? ఈ మధ్యకాలంలో చాలామంది దేన్ని ఫాలో అవుతున్నారు నాకు తెలియదు కదా. జాగ్రత్త, యేసు వైపు చూడు, యేసును వెంబడించు, యేసుతో నడువు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. స్వరాలు ఎత్తుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథములో రాసినప్పుడు అంటాడు, మేలు కలుగు మార్గమేదో అడగండి, దానిలోనే నడుచుకోండి, అది మీకు నెమ్మదిస్తుంది. లోకస్తులా ఉండకండి, లోక పోకడుకు వెళ్ళకండి. లోకస్తులు ఉన్నట్లుగా వారు చేశారు కదా నేను చేస్తాను, వారు వెళ్ళారు కదా నేను వెళ్తాను, వారు ఉన్నారు కదా నేను ఉంటాను, వారు మాట్లాడారు కదా నేను మాట్లాడతాను, వారు కొట్టారు కదా నేను కొడతాను అన్నట్టు. ఆనాటి కాలంలో ఒక వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొనడానికి వచ్చినప్పుడు అట చిన్నల మొదలుకొని పెద్దవారికి వచ్చారని బైబిల్లో. పిల్లోడికి ఏం తెలుసు వ్యభిచారం అన్న సంగతి తెలుసా? అందరు చెప్పాలి ఒకసారి మాట, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకు వ్యభిచారం అన్న సంగతి, దాని టాపిక్ పిల్లలకి ఏం తెలియదు. కానీ వారు వచ్చినప్పుడు అందరితో పాటు రాళ్ళు పట్టుకొని వచ్చారట. ఎందుకు రాళ్ళు పట్టుకొచ్చారు తెలుసా? మా అంకుల్ రాళ్ళు పట్టుకొని వెళ్తున్నాడు, మా ఆంటీ రాళ్ళు పట్టుకొని వెళ్తుంది, మా డాడీ రాళ్ళు పట్టుకొని వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా రాయి పట్టుకొని వెళ్తా అని అనుకుందట. అంటే ఈనాటి కాలంలో అనేక మంది పిల్లలు కూడా మనల్ని వెంబడిస్తున్నారు కదా. నేను అంటున్న మాట ఏంటంటే,
నీవు దేవుని కొరకు పరిశుద్ధముగా నడవాలి అని తీర్మానము చేసుకుంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు ప్రారంభించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎలాంటి నడత నడవాలి, ఎవరిని పోలి మనము జీవించాలో, ఎలా నడుచుకోవాలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 2-3-4-5 విషయాలు మీకు త్వరగా మాట్లాడి మీతో ముగించాలని ఆశపడుతుంటున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయ భాగంలో నుండి ఒక 2-3 మాటలు మీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు మీకు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక అరగంట లోపల 12 లోపల మన ఆరాధన ముగించుకునే ప్రయత్నము చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయ భాగము 1వ వచనాన్ని చదువుదాం ఒకసారి. కాగా మీరు ప్రియులైన పిల్లల వలె, అందరూ ఎప్పుడు ఒకసారి మాట, కావున మీరు ప్రియులైన, అందరు బైబిల్ చదివి అందరూ చెప్పాలా, ప్రియులైన, గట్టిగా, మీరు ప్రియులైన పిల్లల వలె ఏందట, ఎవరిని పోలి నడుచుకోవాలట చెప్పండి, ఎవరిని పోలి నడుచుకోవాలా, దేవుని పోలి నడుచుకోండి. అది మీకు మేలు, అది మీకు నెమ్మదిని ఇస్తారు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన మాట ఇది. ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు పై భాగంలో ఇంచుమించుగా 25వ వచనము నుండి 32వ వచనం వరకు చూసినప్పుడు ఒక మాట రాస్తాడు. అక్కడ మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి, కోపపరుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటివ్వకుడి, అక్కర కొలిదిగా పంచిపెట్టాలి, వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు. ఆమెన్. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తున ఒకసారి గట్టిగా హల్లెలూయా. స్వరం ఎత్తుదాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యము చదవడం ద్వారా నేను అంటాను మీకు నెమ్మది కదా. ఎంతమంది చదువుతారు దేవుని వాక్యము రోజు? 1, 2, 3, 4, 5. మిగతా వారు అలాంటి చదివేసినాం కదా, అయిపోయింది కదా. 7వ తరగతి అయిపోయి 7వ తరగతి పుస్తకాలు బయట పడేసినట్టు. మా ఇంట్లో మా బ్లెస్సీ మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత అవి ఎందుకు డాడీ తీసేయట్టుంది. ఎందుకు బిడ్డ అంటే 10th క్లాస్ అయిపోయిందిగా, అవసరమా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నువ్వు పోయినా కానీ ఈ గ్రంథం నీకన్నా ఇక్కడే ఉంటుంది. ఇది మారేది కాదు, పోయేది కదా. తరాలు మారినా, యుగాలు మారినా మారనిది గ్రంథం ఇది. చరిత్రలు మారితే కానీ చరిత్ర సృష్టించిన దేవుడు మాత్రం మారేవాడు కాదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఇక్కడికి వస్తాను, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ఎఫెసీ గ్రంథము చాలా చక్కగా రాస్తాడు పౌలు భక్తుడు. ఈ గ్రంథాన్ని రాసినప్పుడు చాలామందికి ఉపయోగకరమైన మాటలు యవన బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైన అంశాలు అందులో రాశాడు. ఆ మాటలు 25వ వచనం నుండి 32వ వచనం వరకు చూస్తే అనేక అంశాలు ఉన్నాయి అందులో. చూడొకసారి మాట 25వ వచనం చూస్తాడు. ఒకరికి ఒకరు సంగమా అని రాస్తా అంటాడు. ఒకరికి ఒకరు ఎవరట? మనము అవయవములు అంటాడు. చెప్పండి ఒకసారి, ఎలా ఉన్నామట? మనము అవయవములు అయి ఉన్నాము గనక మీరు ఏమడొద్దట, ఒకరితో ఒకరు ఏం చేద్దట?
అందరు చెప్పండి ఒకసారి మాట. ఏమాడొద్దట? అందరు చెప్పండి. ఏమాడొద్దట? స్వరం మీద చెప్పాలి. ఏమాడొద్దట? అబద్ధము ఆడవద్దు అన్నాడు. దీనికి చదవనికి సార్ మాట. ప్రతివాడు తన పొరుగు వారితో ఏం మాట్లాడాలట? చెప్పండి. ఏం మాట్లాడాలట? ఇది ఇలా జాగారం ఏం చేశారు రాత్రి ఏమన్నా? మళ్ళీ ముఖం అంతా అట్లా పెట్టి కూర్చులేదు మళ్ళీ మీరంతా. చెప్పండి గట్టిగా. ఏం మాట్లాడొద్దట? మనము అబద్ధాలు మాట్లాడొద్దు. చెప్పండి గట్టిగా. ఏం మాట్లాడొద్దు? మళ్ళీ మాట్లాడతారేమో అందుకే అట్టున్నారు మీరంతా. ఏం మాట్లాడొద్దట? ఒకరితో ఒకరు ఏం మాట్లాడొద్దట? అబద్ధము మాట్లాడొద్దు అన్నాడు. మళ్ళీ ఏమంటాడు? వీలైనంత వరకు ఏం చేయాలి మీరు? ఒకరితో ఒకరు ఏం చేయాలా? సత్యమే పలకాలి. ఒకరితో ఒకరు అంటే ఎవరు? సంఘానికి హెచ్చరించారు ఆ మాట. నేను అంటాను, ఈనాటి కాలంలో దౌర్భాగ్యం ఏదో తెలుసా? కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తతోనే ఏమాడుతుంది? మాట్లాడరా మీరు? కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తతో అబద్ధాలు ఆడుతున్నారు. కట్టుకున్న భర్త కట్టుకున్న భార్యతో ఏమాడుతున్నారు? కన్నవారు పిల్లలతో ఏమాడుతున్నారు? పిల్లలు కన్న తల్లిదండ్రులతో ఏమాడుతున్నారు? సొంత అన్నదమ్ములు ఏమాడుతున్నారు? సొంత అక్క చెల్లెళ్ళు ఏమాడుతున్నారు? ఒకరిని ఒకరు అబద్ధాలతో మోసము ఉన్నారా లేరా? నేను అనుకుంటాను బైబిల్లో ఉన్న బైబిల్ అంతా చదవాల్సిన అవసరం లే. అందులో కనీసం ఏవైనా ఒక 2 విషయాలను పాటించండి. నిజంగా చెప్తాను, బ్రతికే మారుద్ది. బైబిల్ అంతా పాటించకపోయినా పర్వాలేదు. నేను అంటాను అందులో ఒక 2-3 విషయాలైనా కొంచెము కాన్సన్ట్రేషన్ చేస్తే మిగతా అన్నీ సెట్ అయిపోతాయి. అవునా? అవునా కదా? కనుక నేను అంటాను, ఒకరితో ఒకరు ఏమాడొద్దట? అబద్ధములు ఆడొద్దు అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి ఇలాగనే ఒక భార్య భర్తలకు చాలా పెద్ద గొడవలైనాయి అంట. ఈ భార్యను చూడగానే భర్త కనిపిస్తుందట, ఛీ దీని ముఖమే. ఎప్పుడన్నారా మీ ఇంట్లో? ఎప్పుడన్నా పొద్దున్న లేచినాక నీ ముఖం చూస్తే అష్టదరిద్రం అన్నారా? ఆ మాట ఒకవేళ భర్త అంటే వెంటనే అమ్మగారు సైలెంట్ ఉంటుంది. ఏమన్నా అసలు నేను కట్టుకున్నప్పటి నుంచి నాకు అంతా శని చుట్టుకున్నట్టే ఉంది నాకైతే అంటారు. కట్టుకున్నారు, అయిపోయింది, బతికంతా మీ ఇద్దరు కొట్లాడాలి, ఎవడు కొట్లాడాలి మీతో కదా. కానీ ఈ టార్గెట్ ఎలా ఉంటుందంటే చిలికి గానే వాళ్ళలాగా ఈ ఇద్దరు పోయి ముగ్గురు అవుతారు, ముగ్గురుతో నలుగురు అవుతారు, నలుగురితో 40 మంది అవుతారు, 40 మందితో 400 మంది అవుతారు. ఆఖరికి పెద్ద పంచాయితీ మొదలవుతుంది. ఇలాగనే ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది ఒక విశ్వాసమ్మ భార్య వచ్చి, పాస్టర్ గారు మీరేమైనా చేయండి పాస్టర్ గారు, నాకు నా భార్యతో ఏం కావాలి, ఇప్పుడు తెగదెంపులు కావాలి, కాబట్టి నువ్వు పోయి అయ్యా ఆమెతో మాట్లాడి ఏదన్నా ఆయనతో మాట్లాడి కొంచెం సెటిల్మెంట్ చెయ్యయ్యా అని భార్య పాస్టర్ గారు అడిగితే, సరేమ్మా నువ్వు అన్న ప్రకారంగా నేను అతనితో నీకు విడాకులు ఇప్పిస్తాను, కానీ నేను చెప్పిన ప్రకారముగా ఒక 6 నెలలు నువ్వు మీ ఆయనతోనే ఉండాలి, కానీ ఒక్క సూత్రం పాటించు, పెద్ద 100 సూత్రాలు వద్దు, ఒకటే ఒక సూత్రం. ఆ సూత్రం ఏంటంటే ఈ 6 నెలలు ప్రేమ నటించమన్నాడట. హలో, ఈ 6 నెలలు ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమ నటించు. నీకు విడాకులు కావాలి కదా, ఆయన సంతకం పెట్టాలి కదా, కనుక ఈ 6 నెలలు ప్రేమను నటించన్నాడట. మళ్ళీ ఆయన దగ్గరికి పోవాలి పాస్టర్ గారు, ఆయన ముఖం చూస్తేనే కంపరం వేస్తుంది నాకు, పోయి మళ్ళీ ఆయన దగ్గర ఉండి ఆయనతో ప్రేమ నటించమంటే ఎలా సాధ్యం పాస్టర్ గారు అన్నట్టు. సరే అమ్మా నీకు విడాకులు నేను ఇప్పిస్తా,
కానీ ఒక్క 6 నెలలు ఆయనతో నువ్వేం చేయి, ఇప్పుడు ప్రేమగా ఉన్నట్టు నటించాడట. ఈమె ఇంటికి పోయింది. మళ్ళా అయ్యగారు రానే వస్తాడు కదా. వచ్చిన తర్వాత ఇంతకాలం వేరుగా ఉంది, ఇప్పుడు రివర్స్ గేర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? అయ్యగారు రాగానే ఏమండి నీళ్ళు తెమ్మంటారా అన్నదట. ఈయనకు భర్తకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు ఉంది. ఇదేంది మొదదాకనేమో వచ్చినావా నా సాగు చేయనీకి అనేది ఆమె. ఇప్పుడు ఏమంటుంది? ఏమండి నీళ్ళు తెమ్మంటావా అటు. ఈయనకు ఆశ్చర్యం వేసింది, ఏం అర్థం కాక తీసుకురా బిడ్డ అన్నాడట. నీళ్ళు తెచ్చింది, తాగింది. అయిపోయిన తర్వాత కొంచెం టీ పెట్టామంటారా అంటుంది. ఈమె చేసేదంతా ఏంటిది చెప్పాలి? ఈమె చేసేదంటే ఏంటి? ఎందుకు చేస్తుంది నటన? ఎవరు చెప్పి కథ అంతా? ఆశ గారు చెప్పాడు. ఏమన్నాడు? 6 నెలలు హీరోయిన్ అయిపోవాలి ఇంట్లో. హీరోయిన్ అర్థమైందా? హీరోయిన్ ఏంటో తెలుసా? హీరోయిన్ చేసే పని ఏంటిది చెప్పరే? అది విచిత్రమైంది. మీరు ఎప్పుడు సినిమా చూసినట్టు చెప్తారే. 24 గంటలు పాస్టర్ గారు రాకముందునేమో జీ సినిమా ఉంటుంది, పాస్టర్ రాకనేమో ఆరాధన. ఈ అయ్యగారు అనుకోలేబ్బా నా బిడ్డలు ఎంత భక్తిపరులు, ఒక్కసారి ఇట్ట అడుగు బయట పెట్టగానే జల్లగుద్దికు లాజా అంటుంది. మళ్ళీ నేను ఒకసారి ఎందుకో ఒక ఇంటికి పోయా. ఆ తల్లి బయట ఉంది. ఆమె నా దూరంకి వెళ్ళి చూసి అంటుంది, ఆ కొడుకు లోపల ఉన్నాడు. రే పంచి బన్నీ అంటుంది. ఏమైందే అని అడు బయటకు వచ్చాడు. నన్ను చూశాడు, చూడ మళ్ళీ బుర్రబల్లి బయటకు వచ్చాడు. ఇంకా చిటికలు ఏమైపోయిందిరా అంటే, చిటికలు ఏమైపోయింది? టీవీ కాదు, సెట్టింగ్ అయింది. లోపల ఏమవుతుంది? విందు జరుగుతుంది. విందు మొత్తం డెకరేషన్ అంతా వితిన్ సెకండ్స్లో డ్రామాలో పరద తీసినట్టే, ఆ భోగనలో పరద తీసినట్టే దేవుడు నీ డ్రామాలన్నీ చూస్తుడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎప్పుడ గట్టిగా ఒకసారి హల్లెలూయా. స్వరాలు ఎత్తుతారు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మహా నటులు ఉంటారు అందులో కదా. సినిమాలో కొందరు పేర్లు మనకు తెలుసు, కానీ నిజ జీవితంలో చాలామంది నటులు కదా. ఈ అమ్మగారు ఆయన చెప్పినట్ట రాగానే నటిస్తుంది. నీళ్ళు తాతారా, టీ పెట్టమంటారా, ఈరోజు ఏముండమంటారు అని. ఈరోజు ఏముండమంటారు? సరే ఏదైనా ఉండు. ఈ మునదాకిన అన్నిటికీ ఆవేశంగా మాట్లాడేటోడు ఈమె మాట్లాడుతున్న విధానం చూసి ఏం అనలేకపోతుండు. ఏదన్నా ఒక నోటు తగ్గాలి కదా. ఒక నోటు తగ్గితే ఇంకో నోటు తగ్గుద్ది కదా. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా, నేను మాట్లాడితే నువ్వు మాట్లాడతా. हम किसी से कम బా సుధాకర్కి డైలాగ్ కరెక్ట్ యాదనట్టున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అనేసరికి ఈమె 6 నెలలు ఎలా ఉందంటే, ఇష్టం లేకపోయినా ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు అట్లా ప్రేమ నటించి అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? అన్ని పరామర్శించడము, పరిచర్య చేయడము, ఓపికతో ఉండడము. ఎన్ని తిట్టినా పోన్లేండి సాయంత్రం చేస్తా. ఉప్పు ఎక్కువైందని పనికి మళ్ళదానా సొయ్యలేదే, ఎన్ని రోజులైనా ఎరగొబట్టి వంట అర్థం కాదా? ఏం నేర్పింది మీ అమ్మ? వారిని ఉప్పు పడితే ఎవరిని తిట్టిండు? ఉప్పు వేసిందోడు ఇక్కడ అమ్మగారు, ఆ ఉప్పు తెచ్చిందోడు అయినే తిట్టిందోడిని. ఇప్పుడు ఇది న్యాయమా? ఉప్పు తెచ్చింది ఆడు, వేసింది ఈమె, తిట్టిందోడిని. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు వస్తాయి కదా. ఇలా ఎన్నోసార్లు రిపీట్ అవుతూ ఉంటే పరిస్థితులు మారిపోయిన తర్వాత అంత చేంజ్ అయిపోయింది. ఆఖరిగా 6 నెలలు అయిపోతుంది. వీళ్ళిద్దరు అన్యోన్యంగా మెదడు మొదలు పెట్టారు. మొత్తం రివర్స్ అయిపోయింది. ఆయన కూడా ఏమే వస్తావా పోదాం,
ఇంతకుముందేమో అసే అని పిలిచేటోడు, ఇప్పుడు ఏమంటుండు? పోదాం దావే అంటుండు వచ్చినాయి. ఇంతకుముందేమో ఈమె గట్టిగా మాట్లాడేది, ఏమండి వెళ్దామా అంటుంది. ఈ రెండు చేంజ్ అయిపోయింది. 6 నెలల తర్వాత పాస్టర్ గారు అనుకోకుండా ఇంటికి వెళ్ళాడు. ఏమ్మా నువ్వు నన్ను ఏదో కోరిక కోరినావుగా, ఏం కోరిక అయ్యగారు అంటుంది ఈమె. వచ్చినాయి అడిగింది నువ్వే, నేను చెప్పింది నీకు టాస్క్ అయిపోయిందిగా. 6 నెలల తర్వాత నేను నీకు విడాకులు ఇప్పిస్తాను చెప్పాను కదా, మర్చిపోయావా అంటే ఇప్పుడు ఏమంటావు తల్లి అంటే అంటుందట, పాస్టర్ గారు మీరు నన్ను నటించమన్నారు, కానీ నటించడము అలవాటు చేసుకున్న నేను అందులోనే జీవించడం మొదలుపెట్టారు అందట. నటన అంటే అర్థమేదో తెలుసా? ఇష్టం లేకపోయినా చేసేది. ఎవరో గుయ్యి 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 వినబడుతుంది ఇడా. పిల్లలు పక్క జరిపండిరా చూస్తారే, సిల్వరా తీ పక్క జరుపురా. పురుషోత్తం చూడు లే. హల్లెలూయా. ఎదురు పైకెత్తులు ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. 6 నెలలు నటించమన్నావు. నటించడం అంటే అర్థమైందంటే ఇష్టం లేకపోయినా నటించాలి, ఇష్టం లేకపోయినా చేయాలి, ఇష్టం లేకపోయినా ప్రవర్తించాలి, ఇష్టం లేకపోయినా ఓర్చుకోవాలి. నువ్వు నటించమని చెప్పావు పాస్టర్ గారు. 6 నెలలలో నేను దానికి ఏమైపోయా, అలవాటు అయిపోయి అందులోనే జీవించడం మొదలుపెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను తగ్గించుకొని మాట్లాడడం బట్టి, నేను ఓర్పుతో ఉండడాన్ని బట్టి, సహనంగా ఉండడాన్ని బట్టి, నా నోరు తగ్గించుకున్న దాన్ని బట్టి నా భర్త కూడా నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే నాకు విడాకులు అవసరమే లేదు అన్నాడు. నేను అంటున్న మాట ఏమిటంటే ఇందులో నేర్చుకున్న ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడు అంటే ఒకటే చెప్పాడు, నువ్వు ఓర్చుకొని ఉండమ్మా 6 నెలలు అన్నాడు. ఎన్ని నెలలట? బైబిల్లో ఎన్ని పాఠాలు అవి? బైబిల్లో ఉన్న పాఠాలు ఎన్ని పాఠాలు అవి? ఒకటే లెసన్ కదా. 6 months బీ కామ్. 6 నెలలు మౌనంగా ఉండు, 6 నెలలు ఓర్చుకో, 6 నెలలు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన చెప్పినట్టే చెయ్యి, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనకు అనుకూలంగా బ్రతుకు అని అంటే 6 నెలల తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. మేలు కలుగు మార్గం ఎక్కడ ఉందో తెలుసా? దైవ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా. స్వరమెత్తుది ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అందుకే యవన బిడ్డలారా, సంఘంలో ఉన్న ప్రతి వారలారా, మీ భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, సహవాస మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఎప్పుడు మీ నోట అబద్ధములను రానివ్వకండి. సాధ్యమైనంత వరకు మేలే జరగాలి అంటే సత్యమే చెప్పండి. ఒకరిని మెప్పించాలని అబద్ధాలు ఆడకండి. ఇది దైవ గ్రంథంలో పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే ఒకరితో ఒకరు ఏం చేయొద్దట, అబద్ధములు ఆడకండి. ఎందుకు అబద్ధాలు ఆడొద్దు అంటున్నాడు అంటే మీరందరూ ఒకరికొకరు ఎవరేమవుతారట? అవయవములు. అవయవములు అన్నాడు. అవయములు అంటే శరీరం ఒకటే, అవయవాలు వేరు కదా. ఒక చేతికి గాయమైతే ఇంకొక చేతికి నొప్పి కలగదా? శరీరానికి గాయమైనట్టే కదా. కనుక ఒకరితో మీరు మోసం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నట్టుగా భావించండి. ఒకరితో మీరు అన్యాయం చేస్తున్నట్టే మీకు మీరే అన్యాయము చేసుకుంటున్నట్టు భావించాలి. ఒకరికి మీరు అన్యాయముగా తీర్పు తీరుస్తున్నారంటే రేపది నీకే, ఇది నాకే అనే భావనతో ఉంటే ఎప్పుడు ఎన్నడూ అలజడి సమస్యలు రానే రా. ఆమేన్. హల్లెలూయా. అందుకే దైవ గ్రంథము నీ జీవితానికి సరి అయినదిగా అవసరమైనంతగా అవసరమైన రీతిగా నేను బలపరిచేది దైవ గ్రంథం అని జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలు చాలా, నేను అంటాను అన్నిటికంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ మాటలే. చూడు ఒకసారి సామెతల గ్రంథములో రాసినప్పుడు చూడు ఒకసారి మాట. సామెతల గ్రంథము 17వ అధ్యాయం అనుకుంటాను. సామెతల గ్రంథము 18వ అధ్యాయ భాగము
21వ వచనం చదువు బిడ్డ. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము తిందురు. ఆమేన్. అందరూ ఎప్పుడు వస్తున్నమాట? జీవ మరణములు, అందరూ చెప్పాల, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము తిందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవ మరణములు దేని వశమట? జీవం అంటే ప్రాణం, బ్రతుకు. మరణం అంటే సావు. ఈ రెండు దేని చేతిలో ఉంది ఇప్పుడు? మీకుందా నాలుక? హలో, ఇందులో ఏ బ్యాచ్లో ఉన్నాం మనం? జీవం అనే బ్యాచ్లో ఉన్నామా, మరణం అనే బ్యాచ్లో ఉన్నామా? హలో, అర్థమైందా? అర్థమైనట్టుగా ఉందా? అర్థం కానట్టు ఉందా? నాకు అర్థం కావట్లేదు. చెప్పాలి ఒకసారి. రెండు బ్యాచెస్ ఉన్నాయి ఇప్పుడు. ఒక బ్యాచ్ ఏంటిది? ఒకరు మాట్లాడితే ఎదుటివాడికి ఏం కలగాల? బ్రతుకు రావాలి, జీవం రావాలి. ఒకరు మాట్లాడితే సచ్చినంత పని అవుతుంది కదా. ముద్ద నష్టపు దాన అన్నారా ఎప్పుడన్నా? బా, ఈ స్వరాలు, ఈ గొంతులు ఎప్పుడు ఇట్లుంటే ఎంత బాగుండు. హల్లెలూయా. అది జాగ్రత్త గమనించినట్లయితే జీవము మరణములు నాలుక వశము అంటాడు. ఏ వశం అట? నాలుక వశం. అనగా నీ నాలుక కొందరిని బ్రతికిస్తుంది, కొందరిని చంపే స్థితిలో ఉంటుంది కదా. అందుకే దీన్ని ఒక్కదాన్ని కంట్రోల్ పెట్టుకుంటే అన్నీ సెట్ అవుతాయి కదా. చాలాసార్లు మనలో ఉన్న అహమే మనల్ని పడేస్తుంది. ఏదో సందర్భం, అయ్యో ఎందుకు రాలేకపోయినంటే కాళ్ళు లేయలేదు, కాళ్ళు తిమ్మిరి ఎక్కినాయి, ఏదో చెప్పొచ్చు కదా. కానీ అక్కడ వాళ్ళు ఉన్నారు, అందుకే రాలే. ఈ అహం పోయేదాకా నేను అంటాను, అనేక మంది స్నేహాలు చచ్చిపోతున్నాయి, అనేక మంది బంధాలు చచ్చిపోతున్నాయి. ఒకరిని గాయపరుస్తున్నామని నీకు అర్థం కావట్లా, ఒకరిని ఇబ్బంది పెడుతున్నామన్న సంగతి నీకు అర్థం కావట్లా. బైబిల్ అంటుంది, మీరందరూ ఒకరికి ఒకరు అవయాలు గనుక అబద్ధాలు ఆడకండి, గాయము చేసుకునకండి. ఒకరి ఎడల ఒకరు సత్యమే చెప్పండి, ప్రేమ కలిగి ఉండండి, హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తులు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పరిస్థితి చాలా మందిలో. ఇంకా ఒకరితో ఒకరు సంబంధము లేక, సహవాసము లేక, ఒకరితో ఒకరు సహవాసము లేక, మాటలు లేక, ఇంకా మీలో ఈర్ష్యలు, ద్వేషాలు, ఇగో, ఇంకా గర్వము, అహంకారం మీలో ఉందంటే ఇవి చచ్చిపోవాలి. ఇవి చచ్చిన నాడే మీరు బ్రతుకుతారు. ఇవి చావాలి. యేసులా బ్రతకాలనుకుంటాం, యేసులా జీవించాలనుకుంటాము, కానీ ఇవి చావట్లేవే, ఇవి చావాలి. అందుకే బైబిల్లో రాసినప్పుడు అంటాడు, చూడు ఒకసారి 5వ అధ్యాయ భాగం 1వ వచనం రాసినప్పుడు అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే ప్రభువుని పోలి దేవుని పోలి నడుచుకొనుడి అంటాడు. ఎవరిని పోలి నడుచుకోవాలంటే మనము అందరి పోలి ఎవరిని పోలి నడుచుకోవాలా? అందరు చెప్పాలి, ఎవరిని పోలి నడుచుకోవాలి? స్వరమెత్తి చెప్పాలి, ఎవరిని పోలి నడుచుకోవాలా? దేవుని పోలి నడుచుకోవాలి. అంటే నీకు నీవుగా నీ నోరును కంట్రోల్ చేసుకోవాలి. యేసయ్యలా మాట్లాడాలి, యేసయ్యలా బ్రతకాలి, యేసయ్యలా ఓర్చుకోవాలి, యేసయ్యలా సహనము కలిగి ఉండాలి. ఎంతటి కఠినాత్ముడైనా, ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవుని ప్రేమను చూపించాలంటే జీవ మరణములు నీ నాలుక వశములో ఉన్నట్లుగానే నీ మాటలు సంకోచితముగా, ప్రేమగా, ఆప్యాయముగా, ఆదరణముగా ఉంటే నువ్వు దేవుని ప్రేమను చూపించడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చూడు ఒకసారి, ఎలా మాట్లాడాలా, ఎలా అని చెప్తున్నారు ఒకసారి మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయ భాగము 5వ అధ్యాయం 29వ వచనం చదివిపెట్ట ఒకసారి. వినువారికి మేలు కలుగునట్లు
అందరు ఎప్పుడో ఒకసారి ఎలా మాట్లాడాలి అట్లా? అందరు స్వరం మీద చెప్పాలా? విను వారికి. అందరు చెప్పండి ఒకసారి, బైబిల్ తెరిచి చూడ ఒకసారి ఆ మాట. అందులో నన్ను 2-3 వచనాలు మీకు పరిచయం చేసి నెక్స్ట్ వీక్ మరలా ఏ విధంగా నడుచుకోవాలి ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. నేను ఒక 4 విషయాలు మీకు చూపిస్తాను. 29వ వచనం అంటాడు, విను వారికి. అందరు చెప్పండి ఎలా మాట్లాడాలట? మొదట ఏం చెప్పాను? సత్యమే మాట్లాడాలి. అందరు ఎప్పుడు ఒకసారి ఎలా మాట్లాడాలా? అందరు చెప్పండి ఎలా మాట్లాడాలా? స్వరం ఎత్తి చెప్పాలి. అందరూ నోరిపి చెప్పండి ఎలా మాట్లాడాలా? సత్యమే మాట్లాడాలి. రెండవది వినువారికి. అందరు చెప్పండి వినువారికి మేలుకరంగా మాట్లాడు. నువ్వు మాట్లాడితే కదా మేలు కలగాలి, ఎదుటివారికి ఆదరణ. అందుకే చూడు ఒకసారి మాట్లాడు, నీవు వినువారికి మేలు కలగాలి, వినువారికి నెమ్మది కలగాలి. నువ్వు మాట్లాడాలి, కానీ మాట ఎలా ఉండాలంటే ఎదుటి వారికి ఎలా ఉండాలా? ఆదరణ ఉండాలి. కొందరు మాట్లాడితే కోపాలే వస్తాయి కదా, అవునా? కొందరు మాట్లాడితే బంధాలు పెరిగిపోతాయి కొన్నిసార్లు. కొందరు మాట్లాడితే ద్వేషాలు పెరిగిపోతూ ఉంటాయి, అవునా కదా? ఈ మధ్యలో ఒక చట్టం ఉంది, ఏదో తెలుసా? విద్వేషపూర్వకముగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వారికి జైలు శిక్ష. తెలుసా మీకు? విద్వేషపూర్వకముగా రెచ్చగొట్టేవారు ఉంటే తెలుసా, అది చట్టపరంగా విరుద్ధమే. వారు తీసుకుపోయి చెరసాలు వేస్తారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే పెద్ద పెద్ద నాయకులు తీసుకుపోయి కొద్ది రోజులు వాడిని జైల్లో పెడతారు. కారణం ఏంటంటే వీడు లోపల ఉంటేనే క్షేమమని. నేను అంటాను, నీవు మాట్లాడే ప్రతి మాట వినువారికి ఎలా ఉండాలా? మేలుకరంగా ఉండాలి. ఒకసారి నువ్వు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకో, నేను మాట్లాడే మాట ఎదుటి వారికి నెమ్మదినిస్తున్నాయా? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? నేను మాట్లాడే మాట నా తల్లిని బాధ పెడుతుందేమో, నేను మాట్లాడే మాట మా అత్తగారిని ఇబ్బంది పెడుతుందేమో, నేను మాట్లాడే మాట మా అన్నను ఆయాసపరుస్తుందేమో, నేను మాట్లాడే మాటలు మా కుటుంబంలో అల్లజడి రేపుతుందేమో అనే ఆలోచన కనుక నీకుంటే నీ మాటలు ఎలా ఉంటాయి? ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాయి. ఆలోచించకుండా మాట్లాడతాము. ఒక్కొక్కసారి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము, కల్పితమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి బైబిల్ అంటుంది, ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు అంటాడు, నీ మాటలు వినువారికి ఎలా ఉండాలట? మేలు కలుగున్నట్లు. అందరూ ఎప్పుడు ఎలా ఉండాలా? మాటలు మేలుకరంగా. అందరూ ఎప్పుడు ఒకసారి మేలుకరముగా ఉండాలి. అందరూ ఎప్పుడు ఎలా ఉండాలి? అవి మొదట ఏం చెప్పాను? సత్యమే మాట్లాడాలి. అందరూ ఎప్పుడు ఒకసారి ఏం మాట్లాడాలా? మనము సత్యమే మాట్లాడాలి. రెండవది మేలు కలుగునట్లు మాట్లాడాలి. మూడో చూడు ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయ భాగము 29వ వచనం. అవసరమును బట్టి మాట్లాడాలి. అందరూ ఎప్పుడు ఎలా మాట్లాడాలట? అందరూ ఎప్పుడు ఒకసారి గట్టిగా ఎలా మాట్లాడాలట? మీరు ఎందుకు ఇంత నెమ్మది చెప్తున్నారు? మీరు చెప్పండి అందరూ ఒకసారి. మొదట ఏం చెప్పాను? సత్యముగా మాట్లాడాలి. నెంబర్ 2 మేలు కలుగునట్లు మాట్లాడాలి. మూడవది అవసరమును బట్టి మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడొద్దు. అందరూ ఎప్పుడు వస్తారు? ఎలా మాట్లాడాలా? అవసరము, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అవసరతలో కూడా నువ్వు నిశ్శబ్దం ఉండడానికి వీలు లేదు. నీ పరిస్థితుల్లో అవసరత నువ్వు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే మాట్లాడు, కానీ మితముగా ఎంత అవసరమో అంతే మాట్లాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సామెతల గ్రంథంలో రాసినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు అక్కడ? విస్తారమైన మాటల్లో దోషాలు ఉండక మానవు అంటారు కదా. కొన్నిసార్లు చాలామంది పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు. అది అవసరమా మనకు అంటే అవసరం లేదు. మూడో వ్యక్తి గురించి మాట్లాడుతారు, అవసరమా? ఒకరిని నిందించడానికి మాట్లాడుతుంటాం, ఒకరి పనికిరాని సాకులు మాట్లాడుతుంటాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు అవసరం ఇవంతా? బైబిల్ అంటుంది, అవసరతను బట్టి నీ అవసరత ఎంతో అంతే మాట్లాడు. నీకు ఏది అవసరమో అదే మాట్లాడు. మూడో విషయం, అవసరం మనకు
లేదు. కనుక సత్యమే మాట్లాడు, ఇంకోటి మేలు కలుగునట్లుగా మాట్లాడాలి. మూడోది రాసినప్పుడు అంటాడు, ఏం చూడు ఒకసారి మాట, మూడో మాట చూడు ఒకసారి మాట, అవసరాన్ని బట్టి మాట్లాడు. 20వ వచనములో క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాషైనను నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆమెన్. హల్లెలూయా. చేతుల పైకిద్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యమే మాట్లాడాలి. రెండవది మేలు కలుగునట్లుగా మాట్లాడాలి. మూడవది అవసరాన్ని బట్టి మాట్లాడాలి. క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడాలి. 5వదిగా రాసినప్పుడు కొలసి సంఘానికి రాసినప్పుడు అంటాడు చక్కని మాట, ఇదిగో మీ మాటలు రుచికరముగాను కృపాసహితముగా ఉండాలి అంటాడు. అనగా ఎదుటివాడికి రుచికరముగా కృపాసహితముగా ఉన్నట్లుగా, ఉప్పు వేసినట్లుగా మీ మాటలు, మీ సంభాషణ ఉండాలి అంటాడు. ఇది మాటలు. కిందికి వసరికి అంటాడు, మీ నోట రానియద్దు అంటాడు. ఏమి రానియద్దట? అబద్ధాలు రానియద్దు. రెండవది దుర్భాష. అందరూ ఎప్పుడు ఏ భాష వస్తాయి మీకు ఎప్పుడైనా? దుర్భాష లేకుండా మాట్లాడలేము, మనం మాట్లాడగలం కదా, అవునా కదా? కనుక నీ నోరును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వరమెత్తుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మాట్లాడిన తర్వాత పౌలు భక్తుడు అంటాడు, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఉన్నాము, మీరు పరిశుద్ధాత్మను మీ క్రియల ద్వారా, మీ మాటల ద్వారా మీ దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుణ్ణి దుఃఖపరచకండి అని అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చూసి ముగిద్దాం. చూడు, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయ భాగము 29 చదివిపెట్టు, 30 చదువు. 29, 30. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి, దేవుని పరిశుద్ధాత్మను ఏం చేద్దట? దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు అనేందు మీరేమయ్యారట? ముద్రింపబడి ఉన్నారు. మీరందరూ దేవుని కొరకు సెలెక్టెడ్ పీపుల్. మీరందరూ బాప్తీసం పొందిన వారే కదా, మీరందరూ మందిరానికి వస్తున్న వారే కదా. లోకం ఒక ముద్రేసింది, మీకు తెలుసా? మీ వీధిలో మిమ్మల్ని ఏమంటారు చెప్పండి ఒకసారి. హలో, ఏమనరా? అదొక దౌర్భాగ్యం. ఏమంటారు మిమ్మల్ని అంటారా? లేకపోతే ఇంకో రకంగా అంటారా? అసలు మీరు క్రైస్తవులేనా అన్నారా? అర్థమైంది? ఇది రెండింటికి తేడా. క్రైస్తవులు అనడం వేరు, మీరు క్రైస్తవులేనా అనడం వేరుంది కదా. ఈ రెండింటిలో ఏదన్నారు మనల్ని? ఫస్ట్ అన్నవాళ్ళు చేయలేపండి ఒకసారి. మీరు క్రైస్తవులు కదా, మీరు క్రైస్తవులు అన్నవాళ్ళు, అన్నీ మనల్ని అన్నవాళ్ళు ఎవరంటే చేయలేపండి, దించండి. రెండవది, అసలు మీరు క్రైస్తవులేనా అని ఎవరైనా అన్నారు మిమ్మల్ని? అన్నా చేయలేపరు. ఈడ ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? కొన్నిసార్లు మీరే ముద్రించబడ్డ, మీరే పిలవబడ్డ, మీరే ఎన్నిక చేయబడ్డ మీరే లోకానికి అనుమానం, వీరు క్రైస్తవులేనా అన్న ప్రశ్న. కారణం ఏదో తెలుసా? నీ డ్రెస్సింగ్ని బట్టి కాదు, నీ మాటల్ని బట్టి అంటారు. ఆర్ యు బిలాంగ్ టు క్రిస్టియన్? దేవుని నమ్మిన వారేనా మీరు? అందుకే అంటాడు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయములో మొదటిలో అంటాడు, కాగా ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి నడుచుకోవాలట? మనము దేవుని పోలి నడుచుకోవాలి.
దేవుని పోలి నడుచుకోవాలి. 45 రోజులు ఉపవాసాల గ్రాదులు గడిచే మంచిగా ఉంది, కానీ మన బ్రతుకుల్లో, మన జీవితంలో మన అలవాట్లు మార్చుకోకపోతే ఎన్ని సంవత్సరాలు ఇలా కూర్చున్నా అది వ్యర్థమే. దినదినము మనం రూపాంతరము చెందాలి. దైవ కృప మనందరికీ తోడై ఉండబోతుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచక మన మాటల చేత దేవునికి మహిమార్థకరముగా, మేలుకరముగా, రుచికరముగా, అనుకూలమైన వచనములే, క్షేమాభివృద్ధికరమైన వచనములే పలుకుచ్చు దైవికంగా బ్రతుకుదాం. దైవ కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి